వామ్మో! ఏంటండి బాబు ఈ పచ్చడి నాన్ వెజ్ పచ్చళ్ళకి మించిన టేస్ట్ ఉంది. ఇన్‌స్టాలో వైరల్ అవుతుందని నేను ట్రై చేశా. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎంత బావుంటుందని. సరే ఏం పచ్చడో చెప్తాను రండి. మిల్ మేకర్ పచ్చడండి. ఒక ప్యాన్‌లో చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ ఫ్లవర్, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఆయిల్ వేసి ముందుగా వేడి నీళ్ళలో సోక్ చేసిన మిల్ మేకర్ని గట్టిగా వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్లో మొత్తం వాటర్ పోయి బ్రౌన్ కలర్ అయ్యే వరకు డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను షాలో ఫ్రై అలా ఫ్రై అయిన మిల్ మేకర్స్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఉప్పు, కారం, ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని, మిల్ మేకర్ అవన్నీ వేసి మంచిగా మిల్ మేకర్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి ఆయిల్లో కారం, ఉప్పు వేయడం వల్ల పచ్చడి బ్లాక్ కలర్ కనిపిస్తుంది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఉప్పు, కారం వేయడం వల్ల పచ్చడి మంచిగా రెడ్డిష్గా చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి.